మిత్రులారా, జాబ్ క్యాలెండర్పై స్థానిక ఎన్నికల ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, దాని ప్రభావం ఏమిటి? జాబ్ క్యాలెండర్ టుడే బిగ్ అప్డేట్. సో ఆంధ్రప్రదేశ్లో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే ఎండోమెంట్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంకా అనేకమైన నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే అక్టోబర్ చివరిలోపు స్థానిక ఎన్నికలను పూర్తి చేస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చినటువంటి ధర్మిల రాబోయేటువంటి నోటిఫికేషన్స్ పైన దీని ప్రభావం ఎంత ఉంది అనే అంశాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మిత్రులారా, ఇది మీకు ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. సాధారణంగా లోకల్ బాడీస్ ఎన్నికలకు సంబంధించి అనేక అంశాలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఈ ఓటర్ లిస్ట్ ఏది తీసుకోవాలని ఫైనల్గా ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి వచ్చింది. 2026 జనవరి నాటికి ఉన్నటువంటి ఓటర్ల జాబితానే ప్రధానంగా తీసుకొని మీరు ఎన్నికలకు వెళ్ళండి అని ఎన్నికల సంఘం ఆదేశించిన ధర్మిల సో ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోయినట్టుగా భావించవచ్చు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సమయానికి యాజ్ ఆఫ్ నౌ ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది అనేటువంటి అంశం స్పష్టంగా ఈరోజు క్లారిటీనిచ్చింది అటు రాష్ట్ర ప్రజలకు, రాజకీయ పార్టీలకు. ఈ సందర్భంలో సెప్టెంబర్ 15 విడుదల కాబోయేటువంటి ఎండోమెంట్ నోటిఫికేషను, అటు తర్వాత అక్టోబర్ 15 ఉన్నటువంటి గ్రూప్ 2 నోటిఫికేషను, ఇంకా గ్రూప్ 1 ఇతర నోటిఫికేషన్ల పరిస్థితి ఏమిటి అనేటువంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం. మిత్రులారా, ఈ వీడియోలో మనం ఫుల్ దీనికి వెళ్ళే ముందు మీరు ఏదైనా సరే సో ఒక అత్యుత్తమైనటువంటి యొక్క కోచింగ్ ప్యాటర్న్కి, గైడెన్స్కి, స్పష్టమైనటువంటి మెటీరియల్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి డెమో పీడిఎఫ్ అండ్ టెస్ట్ కోసం ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టండి. డౌన్లోడ్ యాప్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్. ఒక స్పష్టమైనటువంటి మీకు ఆ క్లారిటీ సోది లేకుండా సూటిగా, స్పష్టంగా, అద్భుతంగా అనేక ఆలోచనల మేలవింపుతో తయారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సో మెటీరియల్ మీ ముందుకు వస్తుంది. అనేక రకాలుగా టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్, అదే రకంగా మీకు ఒక అద్భుతాలైనటువంటి యొక్క ఎండోమెంట్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ కూడా మనకు అందుబాటులోకి వస్తుంది. సో రైట్ మిత్రులారా, ఇప్పుడు నేను మీతో మాట్లాడబోయేటువంటి అంశాల్లో మీరు కనుక గమనిస్తే ఇందులో సో మనం ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ మనకి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినటువంటి ధర్మిలా మనం అర్థం చేసుకోవాల్సినది, ఒకవేళ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వక ముందే ఈ జాబ్ నోటిఫికేషన్స్ కానీ ఏపీపీఎస్సీ డిస్క్లోజ్ చేస్తే దాని ప్రభావం ఉండదు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వన్స్ ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మనకి మున్సిపల్ అవుతుందని మనకు స్పష్టంగా చెప్తోంది. సో మున్సిపల్ ఎన్నికలు పురపాలక సంఘాలకు జరుగుతుంది, కార్పొరేషన్లు, అటు తర్వాత పంచాయతీలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వచ్చా లేదా అన్నది అప్పటి పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది. జనరల్గా మనకి కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుందని అంటారు, ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందంటారు. అప్పుడు ఎటువంటి ఆకర్షణీయమైనటువంటి లేదా ఇతర వాగ్దానాలను ప్రభుత్వం చేయకూడదు అనేటువంటి ఎన్నికల నిబంధన ఉంటుంది. సో ఈ సందర్భంలో ఒకవేళ ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ఎన్నికల సంఘాన్ని పర్మిషన్ తీసుకుంటుందా లేదా అనేటువంటి అంశాన్ని మనం చర్చించాల్సి ఉంది. అది ఈ వీడియోలో ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు. వై బికాస్ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఆ రెండు రాజ్యాంగబద్ధ సంస్థలు ఎలా పనిచేస్తాయో అప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. ఇది క్లారిటీగా మీకు నేను ఇస్తున్నటువంటి సందేశం. గడిచినటువంటి అనేక సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు మేము చూసి ఉన్నాం కనుక ఇది ఇంపార్టెంట్ అవుతుంది. అంటే దానాదేనా స్పష్టంగా మనం చెప్పాల్సింది ఏమిటి అంటే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చేస్తే చాలా త్వరగా వారు దరఖాస్తులు తీసుకోవడం, అంటే అభ్యర్థులు సమర్పించినటువంటి వాటిని పరిశీలించడం, స్క్రూటినీ చేయడం, వాళ్ళని అభ్యర్థుల పేర్లు ఇదంతా ప్రక్రియ
2 వీక్స్లోనే జరిగిపోతుంది. రిజల్ట్ కూడా 3 డేస్ గ్యాప్ ఇస్తున్నట్టుంది. ఓన్లీ పంచాయతీ ఎన్నికలకు మాత్రమైతే 14 డేసే గ్యాప్ తోటి అయిపోతున్నాను అంటారు. సో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా నోటిఫికేషన్స్ ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది అన్నది నా అభిప్రాయము. సో ఇది ఏమిటి అన్నది తర్వాత పరిస్థితుల్లో మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఏంటి అభ్యర్థుల కంటే, గ్రూప్ 2 వాళ్ళు ఇప్పుడు ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ అండ్ జియోగ్రఫీ ఈ 3 పూర్తి చేసుకొని తర్వాత ఏపీ హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్ వీటిపైన ఎక్కువ రివిజన్లు చేసుకుంటే మంచిది. అటు తర్వాత కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీని మీరు 2026 జనవరి నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోకస్ అంతా తీసుకుని వివిధ పాఠ్యాంశాల్లో సర్దుకుంటూ రావాలి. అలాగే ఎండోమెంట్ వాళ్ళ ఫస్ట్ ప్రిలిమ్స్లో 100 మార్కులకి సెకండ్ పేపర్ ఉంటుంది కాబట్టి సెకండ్ పేపర్ పైనే బాగా దృష్టి పెడుతూ ఫస్ట్ పేపర్ అయినటువంటి నేషనల్ మూమెంటు, అదే రకంగా జాగ్రఫీ జనరల్ అంశాలు, అదే రకంగా ఈ 28 స్టేట్స్ అడ్వాన్స్డ్ అంశాలను మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. అది మీరు గమనంలోకి తీసుకుంటే మీరు సక్సెస్లోకి వస్తారు. ఇట్లా ఒక స్టేట్ తీసుకుని 9 రకాల సబ్జెక్టులు కలపడం ఇట్లా తయారు చేసి ఉండాలి. ఈ రకంగా సీఎం అయిన థింక్ ట్యాంక్ విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు. మరింత సమర్థవంతంగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదేమైనా మీరు కష్టపడుతున్నారు, నో డౌట్. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి కష్టపడుతున్నారా లేదన్నది మీరు సెల్ఫ్ చెక్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు వందే మాతరం అనేది చాలా ఈ గేయంకి సంబంధించి చాలా విస్తృతమైన చర్చ జరుగుతుంది. కానీ నేను స్టేటస్లో ఒక ప్రశ్న పెట్టాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజున అర్ధరాత్రి పూట ఈ వందే మాతరం గేయం తొలి చరణాన్ని పాడిన వారంటే దాన్ని ఆన్సర్ చేయడం చాలా తక్కువ మంది ఆన్సర్ చేశారు. 2800 మందిలో ఒక 10-20 మంది ఆన్సర్ చేసి ఉంటారు కరెక్ట్గా. సో వాళ్ళకందరికీ తెలిసింది ఏంటంటే వందే మాతరం అది ఎప్పుడు రచించారు, బంకించంద్ర చటర్జీ 1875, అది నవల ఎప్పుడు విడుదలైంది 1882, ఆనందమన్, ఇట్లాంటి విషయాలు తెలుసు. 6 చరణాలు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. కొత్తగా ఎవరు సుచేత కృపలాని ఆలపించారండి. ఇది రావాలి. ఆప్షన్స్ కూడా వాళ్ళకి ఏపీపీసీ ఎలా వస్తుందో అలా ఇస్తాం మనం. సుచేత కృపలాని, సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ మనం ఇచ్చినటువంటి వాటిలో విజయలక్ష్మి పండిట్. అందుకని అందరికీ డౌట్ వచ్చేసింది ఏంటి ఆన్సర్ అని. అందువల్ల టెస్ట్ సిరీస్ కూడా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు 4 క్వశ్చన్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏపీపీఎస్సి ఏ రకంగా ఇస్తుందో అదే రకంగా ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్నే మీరు ఫాలో అవ్వాలి. ఆ రకమైనటువంటి టెస్ట్ సిరీస్ మీకు ఇక్కడ మనం ఇవ్వబడినటువంటి వాటిలో మనకి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లు ఇవన్నీ పూర్తి చేస్తారు మిత్రులారా. సో కాబట్టి ఇలాంటి అంశాలను మీరు స్ఫూర్తిగా తీసుకొని ప్రయత్నం చేయాలి. అట్లాగే ఏపీ హిస్టరీ ఎవరైనా ఆన్లైన్ పూర్తి క్లాసులు కానీ 28 స్టేట్స్, సో వీటికి 9 రకాల సబ్జెక్టులు కలుపుతూ కావాల్సిన క్లాసులు కూడా మీరు తీసుకొని ఆ రకంగా ప్రిపేర్ అవ్వచ్చు. 1000 పేజీలని 100 పేజీలకి, 100 పేజీలని 10 పేజీలకి తెచ్చుకొని ప్రిపేర్ అవ్వడమే విజయానికి రహస్యము. దాన్ని పదే రీకాల్ చేస్తూ ఉండాలా, రివిజన్ చేస్తూ ఉండాలా. అది చాలా అవసరమైనటువంటి చర్య. ఆ చర్య లేకపోతే మనం ఎప్పటికీ సక్సెస్ కాలేము. అర్థమవుతుందా మిత్రులారా? సో ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, ఆ రకంగా మీరు ప్రిపేర్ అవుతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ డే.